శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 16వ తేదీన కుంభరాశి వారి జాతకులకు కలిసి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే గనక కాచుకు కూర్చోండి, ఇక మీకు తిరిగే లేదు. భగవంతుని అనుగ్రహంతో అతి పెద్ద శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అయితే అసలు ఏం జరగబోతుంది? సెప్టెంబర్ 16వ తేదీన గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా గోచర ఫలితాలు వీరికి ఎలా ఉండబోతున్నాయో, ఏ దేవుని అనుగ్రహంతో మీ యొక్క జీవితం సమూలంగా మార్పు చెందబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మీ మీద పరమశివుని యొక్క అనుగ్రహం ఉండబోతుంది. మీ పైన, మీ కుటుంబం పైన కనిపిస్తుంది. అందుకే ఇటువంటి పెద్ద శుభవార్తలు మీ సొంతం కాబోతున్నాయి. అలాగే ఈ విధంగా ఈ యొక్క గ్రహణం నుండి రాబోయేటటువంటి ప్రతి ఒక్క నిమిషము కూడా మీకు చాలా కీలకమని చెప్పాలి. మీ జీవితానికి సంబంధించి అతి పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఒక్కో కోరిక మీకు బలంగా ఉండవచ్చును. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది జీవితానికి సంబంధించి కోరిక, మరికొంతమందికి చాలా వరకు కూడాను చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ కలవడము, మాట్లాడడము, అలాగే మరికొందరు విదేశీ యానము, ఇంకొందరికి వివాహము, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడము, ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది బలంగా ఉంటుంది. అయితే మీ యొక్క కోరిక ఏదైనా సరే ఈ గ్రహణం నుండి కూడా నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్లు వినే అవకాశం కనిపిస్తుంది. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారి యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వారు వస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతూ ఉన్నట్లయితే గనక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుంచి ఒక మంచి రిలీఫ్ అయితే పొందుకోబోతూ ఉన్నారు. వారి విషయంలో వారి మాటల రీత్యా చెయ్యని తప్పుకు నీలాప నిందలు అనుభవించారు కుంభరాశి జాతకులు. కానీ చాలా ఓర్పుగా, సహనంగా ఉన్నారు. కాలానికి ఈ యొక్క పరిష్కారాన్ని విడిచిపెట్టారు. మీరు మీ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించలేదు. ఎందుకు అన్నట్లయితే గనక మిమ్మల్ని చీకొట్టిన వారు, అవహేళన చేసిన వారు మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చాలా వరకు తెలిసిన వారు కావచ్చు, మీ పై అధికారులు కూడా కావచ్చును. కానీ వారి యొక్క తప్పు వారే తెలుసుకుని మీ వద్దకు వస్తారు అనే మీ యొక్క నమ్మకం ఖచ్చితంగా రుజువు అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క చంద్రగ్రహణం నుండి కూడా రుజువు అవుతుంది. వారే మీకు మీ దగ్గరకు వచ్చి వారి యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేస్తారు. అంతేకాకుండా మీ యొక్క భవిష్యత్తులో మంచి పునాది కలగడానికి వారు కారకులు అవుతారు. మీకు మంచి అవకాశాలు కలగచేస్తారు. ఉద్యోగంలో అయితే గనక పై స్థాయి ప్రమోషన్ ని కలగచేస్తారు. అలాగే మీ యొక్క బంధుమిత్రులు అయితే గనక సమాజంలో మీకు మంచి ఉన్నత గౌరవం వస్తుంది. ధన పరంగా కూడా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా కలగబోతున్నాయి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరగబోతుంది. ఇటువంటి ఫలితం అయితే కలగబోతుంది. ఊహించని ఈ అతిపెద్ద శుభవార్త మీ మనసును ఎంతగానో రంజింపచేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.